they have permanently damaged Telangana claim on Krishna water. I will show you by further figure. Idemo existing projects. Next slide. Ongoing projects 225 TMC. ఇప్పుడు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నెట్టంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి 40 టీఎంసీలు, కల్వకుర్తికి 40 టీఎంసీలు, నెట్టంపాడు 25.4 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాటర్ రిక్వైర్మెంట్ 90 టీఎంసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 30 టీఎంసీ. ఇది మొత్తం 225.4 టీఎంసీ. స్పీకర్ సార్, through you, I would like to inform all the honorable members, including TRSs, the earlier TRS government did not. ఈ వాటరు సెంట్రల్ గవర్నమెంట్ ముందు వాటర్ షేరింగ్ లో they did not put a claim for this water. అప్పటి వరకు ఇవి ఇప్పుడు SLBC నిర్మాణం మొదలైంది, కల్వకుర్తి మొదలైంది, నెట్టంపాడు మొదలైంది, పాలమూరు రంగారెడ్డి జియో ఇష్యూ అయింది, డిండి నిర్మాణం మొదలైంది. సరే, డెఫినెట్లీ మీరు యూఆర్ వెల్కమ్. ఓకే, మీరు ఈ 225 టీఎంసీకి వాటర్ క్లెయిమ్ చేయలేదు. మీరు ఓన్లీ 299 టీఎంసీ క్లెయిమ్ చేసిండ్రు. డెఫినెట్లీ పర్టికులర్లీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది. అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి? పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఈ రోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు 2 టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమోరాండంతో 1 టీఎంసీ చేసిండ్రు. 27,560 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు 1 ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. మరి కృష్ణా నదీ జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా, ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం? మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు సరే, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలాలే. ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్టిగేషన్ స్కీమ్స్కి అవసరం ఉన్న నీళ్ల విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు వారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. గతంలో కూడా కొన్ని, ఫస్ట్ ఏమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, సెకండ్ ఏమో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, థర్డ్ ఏమో కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యూచర్. కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో 206 టీఎంసీ అవసరం ఉంది. అయితే వాస్తవంగా మీరు అక్కడ కింద ఉన్న కాలం చూడండి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి 299 టీఎంసీ, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి 225.4 టీఎంసీ, కంటెంప్లేటెడ్కి 206 టీఎంసీ. అంటే 731 టీఎంసీ వరకు మనకి అడిగే అవకాశం ఉన్నా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం 299 టీఎంసీ అడిగింది. అసలు అట్లీస్ట్ ఎంత ఆశ్చర్యకరం అంటే, సరే మీరు కంటెంప్లేటెడ్ తీసుకోవాల్చుకోలేదు ప్లాన్ ప్రాజెక్ట్స్, బట్ ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా 525 టీఎంసీ అడగాల్సిందే. మీరు పోయి 299 టీఎంసీ అడిగి, ఓకే యూ కెన్ రిప్లై నోట్. మీరు పోయి 299 టీఎంసీ అడిగి, స్పీకర్ సార్ మీరు పోయి 299 టీఎంసీ అడిగి పర్మనెంట్ గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం నేను మనం చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే సరే, ఓకే. ఇప్పుడు బచావత్ అవార్డ్ విషయంలో సరే, ఇది అందరికి జస్ట్ ప్లేసింగ్ సమ్ ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డ్. Interstate River Waters Dispute Act 1956 empowers the central government to constitute a water disputes tribunal. This Bachawat tribunal gave its report in 1973 and further report in 1976. ఈ బచావత్ అవార్డ్ ప్రకారము కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 assessed 75% dependable yield as 2130 TMC, allocating 585 TMC to Maharashtra, 734 TMC to Karnataka, and 811 TMC to erstwhile Andhra Pradesh en block. Speaker sir, గౌరవ సభ్యులందరికీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 811 TMC is allocated en block. It is there in the Bachawat award. It is not a project specific allocation. 811 TMC en block ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు మన క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ, మన మొత్తం అన్ని పారామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు when we could have claimed 68 to 70% of this 811 TMC, మన హక్కుగా ఈ 811 TMCలో 68 to 70% క్లెయిమ్ చేసే బదులు వీళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ ని నష్టం చేస్తూ, డ్యామేజ్ చేస్తూ, పర్మనెంట్ డ్యామేజ్ చేస్తూ దే క్లెయిమ్డ్ ఓన్లీ 299 TMC. ఓకే, నెక్స్ట్. Okay. Now, this also I am mentioning just as a matter of fact that Telangana state was created by the Andhra Pradesh Reorganization Act, and the act defined the boundaries of two states, determined assets and liabilities, etc., etc. Part 9 of the act deals with management and development of water resources. Section 84 lo Apex Council undi. Apex Council comprises of Union Minister for Jal Shakti as chairman and Chief Minister of both states as members. That is the apex body to take all decisions regarding river water in both the states. Then Section 85 for river management boards comprising members from both the central and state governments. Section 87 for notifying the projects by GOI for jurisdiction of the boards. Then the 11th schedule deals with the principles governing functions of the river management board. 12th schedule mentions about the control of power plants based on geographical locations. Just further just to put on record. Next slide. Okay. I'm going to right now Krishna Waters Dispute Tribunal 2 is underway. Deenlo kuda terms of reference prakaram, for the purpose of clause A and B in the existing terms of reference mentioned above. This section 89 of AP Reorganization Act lo project wise means existing, ongoing and contemplated projects. అంటే మరి శాసనసభ్యులు అందరికీ మనం చేసిందంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వం మరి అవగాహన లేకనో మరొకటి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ it says project wise means existing, ongoing and contemplated projects of both the states. మనం ఆ విధంగా మన క్లెయిమ్ చేయలేదు, అందుకోసమే తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది. అదే విధంగా this is the additional terms of reference. Shall distribute / allocate the Krishna river waters between the states of Telangana and present state of Andhra Pradesh from the undivided share of erstwhile AP. Sorry for that, I'm just looking at point 1. 811 TMC en block allocation made by KWDT1 to the erstwhile state of AP and any other allocations made by KWDT2 to the erstwhile state of. ఇందులో పదే నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం 2014 నుంచి 2021-22 వరకు ప్రతి సంవత్సరం ఆల్ లెవెల్స్ కేవలం 299 మనం యాక్సెప్ట్ చేస్తూ 512 TMC ఆంధ్రాకి అప్పచెప్పి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి నష్టం చేసిన విషయం నేను పదే మీకు మనవి చేస్తాను. నెక్స్ట్ స్లైడ్. ఓకే నౌ ఇది రాజేశ్వరి గారు, ఇది మా క్రోనాలజీ ఈవెంట్స్ చూడండి మీరు. దిస్ ఇస్ ఆన్ రికార్డ్. దేర్ ఆర్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్, మినిట్స్. ఐ విల్ గివ్ యూ డాక్యుమెంట్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్. సో దేర్ ఇస్ నో డిస్కషన్ ఆర్ నో ఆర్గ్యుమెంట్ ఆన్ దిస్. ఇప్పుడు ది ఫస్ట్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఆన్ 18th and 19th June 2015 under the supervision of Ministry of Water Resources, New Delhi. Meeting was in Delhi, attended by Dr. S.K. Joshi, Principal Secretary, Irrigation, Government of Telangana.
an interim ad hoc agreement was made between AP and Telangana for sharing of 811 TMC water in the ratio of 512 TMC for Andhra Pradesh and 209 TMC for Telangana, now based on some other calculations. This document was signed on behalf of Telangana by Dr. S.K. Joshi, Principal Secretary Irrigation, and by Adityanath Das, Principal Secretary for Andhra. The implication is, దీని వల్ల ఏం జరిగిందంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మనకి అన్యాయం జరిగే విధంగా అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి వాళ్ళకి 512 టీఎంసీలు మనకి 290 టీఎంసీలు ఒప్పుకొని వచ్చినాయి. దెన్ ఎందుకు ఇది నేను గౌరవ సభ్యులందరికీ నేను ఎందుకు ఇది చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే 2015 నుంచి 2020 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చాలా పెద్ద మనుషులు, రివర్ వాటర్స్ ప్రాజెక్ట్స్ మీద పెద్ద పెద్ద మాట్లాడేటోళ్ళు 8-9 ఏళ్ళు వాళ్ళు 512, 290 ఒప్పుకొని ఇప్పుడు వాళ్ళే అరే పొరపాటు అయిపోయింది రివర్ వాటర్ షేరింగ్ 50-50 చేయాలని ఇప్పుడు అంటున్నారు. నేను రాజేష్ రెడ్డి గారు ఇది నా ఒపీనియన్. ఇది see, I'm not stating my opinion. I'm stating what is in record. 8 ఏళ్ల పాటు 811 TMC ఆఫ్ కృష్ణా వాటర్స్ లో 512 TMC ఆంధ్రాకి 299 తెలంగాణకి అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడే ఉంటారు లేదు లేదు పొరపాటు అయిపోయింది రివర్ వాటర్ 50-50 షేర్ చేయాలని. ఇక నేను దిస్ ఆన్ రికార్డ్, దిస్ ఇస్ నథింగ్ మై ఒపీనియన్.